నెక్స్ట్ బ్రేకింగ్ చూద్దాం. సొంతింట్లో హాయిగా నిద్రపోవాలి అన్నది ఆ నిరుపేదల కల. ఇళ్ల రంగులు మారాయి, సర్కార్లు మారాయి, చివరికి 9 ఏళ్ల కాలం కరిగిపోయింది. కానీ ఆ 10,000 పేద కుటుంబాల తలరాత్ర మాత్రం మారట్లేదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన టిడ్కో ఇల్లు ఇవాళ దీనావస్థకి చేరింది. పిట్టలకు గబిలాలకి ఆవాసాలుగా మిగిలిపోయాయి ఆ ఇల్లు. కర్నూలు టిడ్కో ఇళ్ల దుస్థితిపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. కర్నూలు జిల్లా కేంద్రంలో 2017లో ఆశల పందిరి వేసి కట్టిన ఇల్లివి. మహారాష్ట్ర షాపూర్జీ పల్లుంజీ నూతన టెక్నాలజీతో కట్టిన పేదల కలల సౌధాలివి. వీటిని నిర్మించి 9 ఏళ్లవుతున్న లబ్ధిదారులు గుమ్మడికాయ కొట్టి గృహప్రవేశం చేసింది లేదు. ఆ ఊహల సౌధాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 52,000 టిడ్కో ఇళ్లు మంజూరు చేస్తే ఒక్క కర్నూలు శివారులోనే ఏకంగా 10,000 ఇళ్లను నిర్మించారు. వైసీపీ హయాంలో రంగులు మార్చి కాలయాపన చేశారు. కానీ లబ్ధిదారులకిచ్చింది లేదు. విద్యుత్ వైర్లు, ఫ్యాన్లు దొంగల పాలయ్యాయి. ఇనుప రాడ్లు, చువ్వలు తుప్పుపట్టిపోతున్నాయి. గతంలో కొందరు లబ్ధిదారులు ఈ టిడ్కో ఇళ్లకొచ్చారు. బిడ్డలకు బడి లేదు, రోగం వస్తే దవాఖానా లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు. సరుకులు తెచ్చుకోవాలన్నా కిలోమీటర్ల కొద్ది ప్రయాణించాల్సి వస్తుంది. ఇక చీకటైతే భయంతో వణికిపోవాల్సిందే. అందుకే ఉన్న ఇళ్లకు తాళాలేసి మళ్లీ కిరాయి ఇళ్ల బాట పట్టారు. బస్సు సౌకర్యం లేదు, రేషన్ వస్తే ఇంటికాడికి బాగుంటుంది, హాస్పిటల్ లేదు, అంగన్వాడీ లేదు, స్కూల్ లేదు. ఇంకా అవన్నీ లేనిది ఎవరమ్మంటే ఎట్టొస్తారండి ఇళ్లలోకి? ఎవరు రారు. నీళ్ళు కూడా పైన ఉంటే మాకు బాగుంటుంది. ఇంకా వాళ్ళు తెచ్చిపోయడము, మేము వాళ్ళు తెచ్చిపోయే వరకు మనం ఉండాలి కదా ఇండ్ల దగ్గర. మేము స్కూల్లోకి పోతాం, వాళ్ళు తెచ్చి నీళ్ళు పోసిపోతున్నాం. ఇంకెన్నాళ్ళీ కాలయాపన, ఇంకా ఎన్నేళ్లు ఈ నిరీక్షణ? ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇక్కడ కనీస వసతులు కల్పిస్తే ఆ 10,000 కుటుంబాల కళ్లల్లో వెలుగులు నింపినట్లవుతుంది. కనీస అవసరాలు కల్పిస్తే రానున్న రోజుల్లో టిడ్కో గృహాల్లో ఉంటామంటూ బాధ్యతలు చెప్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం అడుగులేసి నిరుపేదలకు ఈ గృహాలన్నీ అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా. ఎస్, గుడ్ స్టోరీ శ్రీరామ్. నిజంగా ఇలాంటి ప్రజా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఇదేం విచిత్రం అంటే అది బాంబే హౌస్ అయినా, రాజీవ్ గృహకల్ప అయినా, లేకపోతే హౌసింగ్ బోర్డు ఇల్లు అయినా, ఇంకా చెప్పాలి అంటే ఇది ఎన్టీఆర్ హౌజెస్ కావచ్చు, టిడ్కో ఏపీలో టిడ్కో ఇల్లు కావచ్చు, తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఈవెన్ జగనన్న కాలనీలు కావచ్చు. ఇవన్నీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా వీటన్నింటినీ కట్టిచ్చేస్తారా, లేకపోతే సిన్సియర్గా ప్రజలకి గూడు కల్పించాలన్న ఆలోచనతో కడతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎక్కడ చూసినా అవే సమస్యలు. నీళ్లు ఉండవు, లిఫ్ట్లు పనిచేయవు, లేకపోతే రోడ్లు సరిగా ఉండవు, పిచ్చి మొక్కలు పెరిగిపోయి దారుణంగా ఉంటుంది. ఇంకెందుకు నిరుపయోగంగా వదిలేయడానికా? ఒక పక్క నుంచి నీళ్లు గారిపోతూ ఉంటాయి, పైప్ లైన్లు మొత్తం దెబ్బతినిపోతూ ఉంటాయి, నాసిరకం కన్స్ట్రక్షన్ ఉంటుంది, అత్యంత దారుణంగా ఉంటాయి. ఏపీ అయినా తెలంగాణ అయినా 2 ప్రభుత్వాలను కూడా అడుగుతున్నాం. అది పాత ప్రభుత్వాలైనా ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాలైనా మీరు ఇవ్వాలనుకున్నప్పుడు ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా అయినా కూడా పేదవాడి గూడు కల్పించే క్రమంలో నాణ్యత కలిగిన నీళ్ళు ఇవ్వండి. ఇంత దారుణమైన దుస్థితిలో నీళ్లు కాదు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి లోకేష్ గారికి కావచ్చు, కన్సర్న్ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సమస్యను